నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన నడుము నొప్పి గురించి ఎక్సర్సైజ్లు చెప్పాను. ఈరోజు అందరికీ ఉన్నటువంటి ప్రధాన సమస్య స్టమక్, పొట్ట. ఈ పొట్టతోనే పొట్ట ఎక్కువగా ఉంటే కొంత అనారోగ్యానికి పొట్ట కారణమవుతుంది. పొట్ట రావటం చాలా సులభం, కానీ దాన్ని వచ్చిన తర్వాత తగ్గించడం మాత్రం చాలా కష్టం. అయితే నేను చాలామంది చాలా చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా చెప్తారు, దీనికి ఈజీగా ఉండే ఎక్సర్సైజులు కూడా చెప్తారు. కానీ పొట్టను తగ్గించడం అంత ఈజీ కాదు, కష్టపడితేనే పొట్ట తగ్గుతుంది. 3 ఎక్సర్సైజులు చెప్తాను ఈరోజు. ఈ 3 ఎక్సర్సైజులు కష్టమైన ఇష్టంగా చేసినట్లయితే స్లిమ్గా తయారవుతారు, స్మార్ట్గా తయారవుతారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. 3 ఎక్సర్సైజులు ఖచ్చితంగా చేయండి, ఖచ్చితంగా పొట్ట తగ్గుతుంది. మొదటి ఎక్సర్సైజ్, ఓకే, 8 టైమ్స్ చేయాలి, మినిమం 8 టైమ్స్ చేయాలి. నేను ఒక 4 టైమ్స్ చేస్తా. ఇక్కడ హోల్డ్ చేయాలి, ఇలాగా 2 కాళ్ళు దగ్గరికి పెట్టి హోల్డ్ చేయాలి. ఆ తర్వాత పైకి తీసుకోవాలి, మళ్ళీ హోల్డ్ చేయాలి, మళ్ళీ హోల్డ్, మళ్ళీ కిందకి, మళ్ళీ హోల్డ్ చేయాలి, కొద్దిసేపు హోల్డ్ చేయాలి. ఇలా హోల్డ్ చేస్తే ఈ స్టమక్ మీద ప్రెజర్ పడి ఖచ్చితంగా పొట్ట తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ పైకి లేపాలి. ఇక్కడ కూడా హోల్డ్ చేయాలి, మళ్ళీ హోల్డ్ చేయండి, మళ్ళీ కిందకి దించండి. 2 ఎక్సర్సైజ్లని 2 సార్లు, 3rd టైం హోల్డ్ చేయండి, పైకి లేపండి. ఈ చేతులు ఇలాగా నేల మీద ఆని ఉండాలి. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ హోల్డ్ చేయాలి, మళ్ళీ కిందకి 3 టైమ్స్. 4th టైం హోల్డ్ చేయండి, మళ్ళీ పైకి లేపండి, ఎంతవరకు వస్తే అంతవరకు, మళ్ళీ కిందకి, మళ్ళీ హోల్డ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నా. హోల్డ్ చేయాలి, పైకి లేపాలి, కొద్దిసేపు ఉంచండి, కిందకి హోల్డ్ చేయాలి, ఉంచాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. ఇలా 8 టైమ్స్ చేయాలి. కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. సెకండ్ ఎక్సర్సైజ్, ఈ 2 చేతులు ఇలా వెనక్కి చాపాలి పూర్తిగా. ఇలా చాపిన తర్వాత ఈ 2 కాళ్ళు దగ్గరకు ఉండాలి, 2 చేతులు ఆన్ ఉండాలి పూర్తిగా. కాళ్ళు లేపకుండా వేగాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రెండో ఎక్సర్సైజు 10 టైమ్స్ చేసి చూపించాను. ఇంకా 3వ ఎక్సర్సైజ్. 3 ఎక్సర్సైజులతోనే మీకు ఆపేస్తాను. ఈ 3 ఎక్సర్సైజులు చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా స్టమక్ తగ్గుతుంది. కొద్దిగా కష్టమే, స్లోగా చేయండి. ప్రాక్టీస్ చేస్తే స్లోగా పెరుగుతుంది. అదే వస్తాయి, మీకు రాకపోవడం అంటూ ఉండదు. కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి.
ఓకే, మీరు అలసట తీరే వరకు రిలాక్స్ అవ్వచ్చు. ఇది పడవ ఆకారంలో రావాలి బాడీ, అంటే 2 కాళ్ళు పైకి లేపాలి, ఈ 2 చేతులు ఇలా రావాలి, అంటే ఇది పడవ ఆకారంలో వస్తుంది అనమాట. ఇలా చేస్తే ఈ 3 ఎక్సర్సైజు కంప్లీట్గా స్టమక్ మీదే ప్రెజర్ ఉంటుంది. ఈ స్టమక్లో ఉన్నటువంటి కంప్లీట్ నెర్వ్స్ ప్రెజర్ పడి ఈ పొట్ట చుట్టూరు ఉన్నటువంటి కొవ్వు మొత్తం కరిగిపోతుంది. ఈ 3 ఎక్సర్సైజులు చేస్తే ఈ పొట్ట దగ్గర ఉన్న కొవ్వు మొత్తం పూర్తిగా కరిగిపోతుంది. చూడండి 3 ఎక్సర్సైజు. ఇలా కాళ్ళు పైకి లేపాలి, తల పైకి లేపాలి, చేతులు. ఓకే, 1 టైం అయింది. సెకండ్, అలా హోల్డ్ చేయాలి. అలా హోల్డ్ చేస్తేనే ఈ స్టమక్ మీద ప్రెజర్ పడి పూర్తిగా కొవ్వు కరుగుతుందన్నమాట. ఓకే, 2 టైమ్స్ అయింది. ఇది ఎక్కువ చేయలేము. ఈ ఎక్సర్సైజు ఎక్కువసార్లు చేయలేరు. 2, 3 చేయగలిగితే 4 సార్లు, ఎక్కువ చేయలేరు దీన్ని. ఈ 3 ఎక్సర్సైజు ఎక్కువసార్లు చేయటం కష్టంగా ఉంటుంది. స్టామినా ఉన్న వాళ్ళు చేయొచ్చు. 2 సార్లు చేసామా, ఇంకొకసారి చూపిస్తా. 3 టైమ్స్. చేయలేనప్పుడు ఇలా పట్టుకోవచ్చు. ఇలా పట్టుకోవచ్చు, ఇలా చేయొచ్చు. ఇది కొద్దిగా కష్టము బ్యాలెన్స్ చేయడం, స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా చేయండి. ఈ 3 ఎక్సర్సైజులు చేసినట్టయితే కొద్ది కష్టమైన ఇష్టంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కొవ్వు పూర్తిగా కరిగిపోయి మీరు స్లిమ్గా తయారవుతారు ఖచ్చితంగా. రాబోయే ఎక్సర్సైజులు ఏంటంటే వీడియోలు తలపోటు బాధపడుతూ ఉంటుంది. తలపోటు చాలామందికి సివియర్గా బాధ పెడుతూ ఉంటుంది. దానికి చిన్న ఎక్సర్సైజ్తో మీకు తలపోటు రాకుండా చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. అలాగే కరోనా వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ తెలుసు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేక వీడియోలను వచ్చే వీడియోల ద్వారా మీకు చెబుతూ చూపిస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంటుంది.